హాజరయ్యేందుకు ఆయన కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. సో ఇప్పుడు ఆ విజువల్స్ ఒకసారి మనం లైవ్ లో చూద్దాం. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు జగన్ చేరుకున్నారు. కాసేపట్లో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ శ్రేణులు హంగామా సృష్టిస్తున్నాయి. జగన్ వ్యక్తిగతంగా తమ ముందుకు రావాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పడంతో ఇవాళ హాజరు కాక తప్పడలేదు. దీంతో భద్రతాపరమైన సమస్యలను సాకు చూపించి భవిష్యత్తులో కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకే వైసీపీ శ్రేణుల ద్వారా ఎయిర్పోర్ట్ వద్ద మరీ ముఖ్యంగా కోర్టు వద్ద హంగామా సృష్టించాలి అనే ఎత్తుగడ వేసినట్లు చెప్తున్నారు. ఇక బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ కార్యకర్తలైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పోలీసులు తోసుకుని ముందుకొచ్చేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో తోపులాట జరిగింది. అసలు ఇక తాజా పరిస్థితి ఏంటో వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అక్రమాస్తుల కేసులో మరికొద్ది సేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి నేరుగా సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఎయిర్పోర్ట్ వద్ద కూడా భారీగా వారు వైసీపీ కార్యకర్తలు అక్కడ చేరుకోవడం, తర్వాత పోలీసుల విధులకు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించారంటూ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు నాంపల్లి కోర్టు వద్ద కూడా పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. మరోవైపు కడప ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వైసీపీ శ్రేణులందరినీ కూడా ఇక్కడి నుంచి పంపేసి ఇక్కడి నుండి తరిమి కొట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే మనం చూస్తున్నటువంటి నాంపల్లి కోర్టు ముందు, సిబిఐ కోర్టు ముందు జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కాబోతున్నాడు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపు కొన్ని సంవత్సరాలుగా డిశ్చార్జ్ పిటిషన్లే పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ కేసులో మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరైన తర్వాత మరి ఫర్దర్గా న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే సీఎం హోదాలో ఉన్నటువంటి సమయంలో 2020 జనవరి 10వ తారీఖు మాత్రమే తను వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు వ్యక్తిగతంగా విచారణకి హాజరు కాలేదు. మరికొద్దిసేపట్లోనే మనం చూస్తున్నాం, మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి సిబిఐ కోర్టు ముందు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వారి నాయకులు కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడంతో వారందరినీ కూడా కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉండకూడదంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే సిబిఐ కోర్టు ముందు విచారణకు హాజరవుతున్నారు. విచారణ హాజరైన తర్వాత ఫర్దర్గా మరి ఎప్పుడు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలనేటువంటి అంశానికి సంబంధించి కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జగన్ అంటే దాదాపు 6 సంవత్సరాలుగా కోర్టుకు హాజరు కాలేదనేటువంటి ఒక అంశం అయితే ఈ కేసు మెయిన్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు ట్రయల్కి వెళ్లకుండా దాదాపు 130 పైగా డిశ్చార్జ్ పిటిషన్లు వేసి విచారణను అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందనేది ప్రధానంగా చర్చ. సుప్రీంకోర్టు ఆదేశాలు, స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన విచారణ జరిపి కీలక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా
ఈ డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే కేసు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈరోజు అటెండెన్స్ ఉంటుంది. ఈరోజు మరికొద్దిసేపట్లోనే సిబిఐ కార్యాలయం ముందు సిబిఐ కోర్టు ముందు మరికొద్దిసేపట్లోనే విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ విచారణలో ఎలాంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్తారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 2020లో తను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక కారణాలు చెప్పాడు. ఎందుకంటే తాను సీఎంగా ఉన్నాను కాబట్టి విచారణకు హాజరు కాలేకపోతున్నాను, తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా గతంలో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసుకోవడం, ఆ తెలంగాణ హైకోర్టు కూడా వాటికి అనుమతించింది. మరి ఇప్పుడు కేవలం 17 నెలలుగా ఒక పులివిందుల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు కాబట్టి ఇప్పుడు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందే అంటూ కూడా గత విచారణలో సిబిఐ కోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలనేటువంటి అంశాన్ని సిబిఐ కోర్టు స్పష్టం చేయడంతో ఒక రోజు ముందే జగన్ విచారణకు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ అంటే కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా వేరే వ్యక్తులు ఎవరు కూడా ఈ ప్రదేశంలో ఉండడానికి వీల్లేదనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కోర్టు పరిసర ప్రాంతాల్లో అనుమతి ఇవ్వరు కాబట్టి వాళ్ళు పెద్ద సంఖ్యలో బేగంపేట ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద కూడా కొంత హంగామా సృష్టించడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తను కారులో వస్తున్నటువంటి క్రమంలో కూడా మొత్తం పోలీసులు విధులకు ఆటంకం కలిగించడం, తర్వాత కొంత అక్కడ వాళ్ళు హంగామా సృష్టించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా. ప్రస్తుతం కోర్టు వద్ద అయితే మాత్రం పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ఎందుకంటే ఇది కోర్టు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అక్కడ ధర్నాలు కావచ్చు, ర్యాలీలు లేదా గుంపులుగా గూమడం ఇదంతా కూడా నిషిద్ధం కాబట్టే పోలీసులు దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరొక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే ప్రధానంగా మనం చూడొచ్చు కోర్టుకు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎపిసోడ్లో మనం చూడొచ్చు దాదాపు సీఎంగా తను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్కసారి మాత్రం అటెండ్ అయ్యాడు. మరి తన అంటే సీఎంగా బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అటెండ్ కాలేదు కాబట్టి సిబిఐ కూడా గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి మెమోకు వ్యతిరేకంగా సిబిఐ కూడా ఒక మెమో